మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రము టాక్స్. కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు తక్షణమే ఆయన్ని బెయిల్ మీద విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సరే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున వాదించే లాయర్లు ఇది కనీసం హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది, హైకోర్టుకి దీన్ని వదిలేయండి అన్నా సరే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ విషయంలో నేను నిన్నగాక మొన్ననే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను, మిత్రులు చాలామంది చూశారు. అటు ఇట ఎటు స్టాండ్ తీసుకుంటాం అనేది కాదు, కానీ ఇక్కడ టీవీ యాంకర్స్ లేదా టీవీ షోస్ నిర్వహించేటటువంటి వాళ్ళు, టీవీ డిబేట్స్ కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళని గెస్టులు మాట్లాడే దాంట్లో ఇరికించాలి అనుకుంటే ఈ దేశంలో చాలా విషయాల్లో ఇరికించవచ్చు. అలాంటిది చాలా సందర్భాల్లో 99% సందర్భాల్లో జరగలేదు, ఇప్పటి వరకు జరగలేదని చెప్పాను స్పష్టంగా, ఉదాహరణలతో సహా చెప్పాను. నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీవ్రమైన అభియోగాలు చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ని ఇంటర్వ్యూ చేసిన కరణ్ థాపర్ మీద బీజేపీ వాళ్ళకి చాలా గుర్రుగా ఉంది. సో సత్యపాల్ మాలిక్ చేసినటువంటి ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు, నరేంద్ర మోడీ మీద డైరెక్ట్గా. కానీ మరి కరణ్ థాపర్ని ఏమీ చేయలేదు. ఈ ఉదాహరణలు కూడా మీకు నేను చెప్పాను. ఆయన మీద ఏమీ కేసులు పెట్టలేదు, అరెస్ట్ వారెంట్లు ఏమీ జారీ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అంతకుముందు పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కరణ్ థాపర్ చాలామందిని ఇంటర్వ్యూలు చేశారు. అందులో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి గుర్రుగా ఉన్నప్పటికీ కూడా జస్ట్ హీ హ్యాస్ కండక్టెడ్ ఇంటర్వ్యూ, అంతే. ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ ఎవరినైతే చేశాడో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలకి ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధం లేదు. అందుకని కరణ్ థాపర్ని ఏం చేయలేకపోయారని ఒకే ఒక ఉదాహరణగా నేను కొమ్మినేని కేసులో నేను చెప్పాను. సో ఈ విషయంలో కూడా నేను అదే చెప్పా, కొమ్మినేని కేసు విషయం కోర్టులో నిలవదు, సో నిలవడానికి అవకాశం అయితే లేదు అని చెప్పి నేను ఒక మాట చెప్పాను. ఏ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు తన ముందు ఉన్నటువంటి గెస్ట్ చేశాడో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో, అప్పుడు నిజంగా ఆయన ఖండించి ఉండాల్సింది, అభ్యంతరం చెప్పి ఉండాల్సింది. అలా చేయడం అనేటటువంటిది అది మొరాలిటీకి సంబంధించినటువంటి విషయము అని కూడా నేను చెప్పాను. అదే విషయం చెప్పాను అన్నమాట. అంటే కోర్టులో కేసులు నిలిచినా నిలవకపోయినా నీ అంతరంగం అనే కోర్టులో మాత్రం నువ్వు నిలవాల్సి వచ్చేటటువంటి సమయాలు కొన్ని వస్తాయి. అట్లాంటి సందర్భంలో మనము నైతికత వైపే, విలువల వైపే నిలబడాలి. అది ఎవరైనా సరే. అంతకుముందు వాళ్ళు చేయలేదా ఇలాంటి వ్యాఖ్యలు, ఎల్లో మీడియాలో చేయలేదా, ఇలా చేయని కొంతమంది చాలామంది వ్యాఖ్యలు ఎవరు చేసినా అంటే దీన్ని నెమ్మదిగా ఏం చేశారయ్యా అంటే, ఆ వ్యాఖ్య చేసినటువంటి అసలు మెయిన్ అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడుతుందా లేదా, ఏం పడుతుంది అనేటటువంటి ఆరాటం కంటే కొమ్మినేనికి ఏం శిక్ష పడుతుంది, అతన్ని జైల్లోనే ఉంచాలి, అది ఇది అనేటటువంటి రాజకీయమైనటువంటి ఊహాగానాలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఈ విధమైనటువంటివే ఎక్కువగా సాగుతూ వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి విద్వేషాలు అలా ఉంచితే కేసుగా కొమ్మినేని విషయంలో కోర్టులో నిలవదు. అయితే కొమ్మినేని తన అంతఃసాక్షి అనే కోర్టులో మాత్రం నిలిస్తే ఆయన దోషి అవుతాడు. ఎందుకంటే చాలా అసహ్యకరమైనటువంటి వ్యాఖ్య తన ముందున్న గెస్ట్ చేశాడు కాబట్టి దాన్ని ఖండించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో విషయము చాలా భయంకరమైనటువంటి విషయం. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని దశాబ్దాలుగా పరిపాలించిన నాయకులు అందరూ, ఆ పార్టీల వాళ్ళందరూ కూడా తల దించుకోవాల్సినటువంటి విషయము. అభివృద్ధిలో మన రాష్ట్రం ఫలానా స్థానంలో ఉందని గొప్పగా చెప్పుకుంటాం, కానీ
ఇంత నీచమైనటువంటి వృత్తిలో మన స్థానం మన 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 రాష్ట్రం స్థానం ఇదిగో ఇక్కడ ఉంది అని చెప్పుకోవడం ఇదేం గొప్ప విషయం. అందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎలా దాపురించింది, ఇంత దారుణమైన నీచమైన హేయమైన హీన స్థితికి మన ఆడపడుచులు ఎందుకు వెళ్ళారు ఏమిటి అనేది అది సెపరేట్ డిబేటు. అలాంటి డిబేట్ కూడా చేసుకొని నాయకులందరూ కూడా అంతర్మథనం చేసుకొని దాని మీద ఆలోచించి చర్యలు తీసుకుంటే మంచిదే. కానీ అది సామాజిక ఆర్థికపరమైన సాంస్కృతికపరమైన సమస్య, అది వేరే. కానీ ఈ డిబేటు ఈ సందర్భము ఇది వేరు. ఇది ఇది అటు తిరిగి ఇటు తిరిగి రాజకీయంగా మారింది. కొమ్మినేనికి శిక్ష విధిస్తారా లేదా, కొమ్మినేని లోపల వేసేస్తారా లేదా, ఎన్నాళ్ళు లోపల ఉంటాడు అంటే ఆయన్ని వేయడం ద్వారా ఆయన వెనకాల ఉన్నటువంటి మీడియా, ఆ మీడియా వెనకాల ఉన్నటువంటి మీడియా అధిపతులు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ శిక్ష పడినట్టుగా భావిస్తూ చాలామంది ఆనందపడి పండగ చేసుకున్నారు. కానీ కోర్టులో ఇట్లాంటివి నిలవవు అని చెప్పేసి నేను మొన్ననే ఒక వీడియో చేశాను. అదిగో ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే మాట చెప్పారనమాట. ఒక ఇంటర్వ్యూ కానీ ఒక డిబేట్ కానీ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి అవతల గెస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఎలా బాధ్యుడవుతాడు? అతడు నవ్వాడు అంటే నవ్వాలా, ఏడవాలా, ఏం చేయాలి? ఆయన అదంతా బాధ్యత, అది ఏమిటి, అది యాంకర్ యొక్క బాధ్యత ఏమిటి అని చెప్తూనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఖండించాల్సి ఉండాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చెప్పారు. ఇదే విషయాన్ని నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఇది ఒక గుణపాఠం కావాలి, భవిష్యత్తులో అందరికీ కూడా ఒక పాఠం కావాలి ఈ కేసు అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం. నేను ఎందుకు ఇప్పుడు ఇమీడియట్గా చేస్తున్నానంటే నేను ఇందులో ఏ విధంగా ఆలోచించానో అదేవిధంగా సుప్రీంకోర్టులో స్పందన వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ వచ్చినటువంటి స్పందన 100% కరెక్ట్గా వస్తుందా లేదా ఇవన్నీ కూడా వ్యాఖ్యలు అనవసరం. కానీ టీవీ డిబేట్స్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తులకు ఆ డిబేట్లో లైవ్ షోలో పాల్గొని గెస్టులుగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధం లేదు. ఒక్కోసారి అభ్యంతరం చెప్పగలం, ఒక్కోసారి చెప్పలేకపోవచ్చు. ఒక్కోసారి ఆ యాంకర్ మనసులో నెక్స్ట్ ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అనే ఆలోచనలు ఉండొచ్చు. సో ఇది ఏదైనా ఇది ప్రీప్లాన్డా కాదా అనేటటువంటిది వేరే విషయం. కానీ మొత్తానికి ఇదండి. అలాగే కానీ జరిగితే ఈ దేశంలో చాలా డిబేట్లు రోజు జరుగుతూనే ఉంటాయి. మనం ఎంతోమందిని లోపల వేసేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఏది ఏమైనా ఫైనల్గా మనం మాట ఒకటే, కోర్టులో కేసు నిలవకపోవచ్చు. కానీ కొన్ని కేసుల విషయంలో కొన్ని సందర్భాల్లో మన అంతఃసాక్షి అనేటటువంటి కోర్టులో మాత్రం మనం దోషిగా నిలబడే అవకాశం ఉంటుంది. దాని నుంచి తప్పించుకోలేము. ఇది ఒక గుణపాఠంగా మాత్రం నేర్చుకోవాలి. ఇదండి మిత్రులారా నా స్పందన. ఇప్పుడు ఇమీడియట్గా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి ఆ వార్త చదివిన తర్వాత నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.